అత్తా, కొంప తీసి నా తెలివితేటలకు మురిసిపోయి పాలాభిషేకాలు లాంటి సన్మానాలు చేయకండి. సన్మానం కాదే, సున్నం అమ్మా, సున్నం అత్త, చేసేస్తాను ఈ అత్త, ఎముకల్ని. వద్దు అత్తా. అమ్మా అమ్మా, అమ్మా వదలమ్మా. ఎందుకు కొడుతున్నావు దాన్ని? కొట్టాల కొయ్యాల. ఆగు. నేను నా సావు తెలివితేటలను వాడి ఆ నర్మదని శాశ్వతంగా ఈ ఇంట్లోంచి వెళ్ళిపోయేలా బేపత్సమైన ఎత్తుగాడెత్తే తేలుకి పెత్తనం ఎత్తే తెల్లార్లు కుట్టిందని ఇది మొత్తం చెడగొట్టి పడేసింది. ఆగమ్మా ఆగు. నీకు వయసుతో పాటుగా బుర్ర కూడా బాగా బోల్డ్గా అయిపోయింది. అందుకే పాత చింతకాయ పచ్చడిలాగా ప్లానింగ్ చేస్తున్నావు. మేము యూత్ కాబట్టి ఇక్కడి నుంచి మేమిద్దరం కలిసి ఈ ట్రెండింగ్స్ కి తగ్గట్టుగా ప్లానింగ్ చేసేద్దాం. ఇప్పుడు నర్మదాలని ఇదే ఇంట్లో ఏరు కాపురం పెట్టించడం కూడా అట్లాంటి ప్లానింగ్సే. నువ్వు చూస్తా ఉండు. ఇక్కడి నుంచి నర్మదకి కళ్ళల్లో నీళ్లు తప్ప నోట్లోంచి మాట కూడా బయటికి రాదు. నా బిడ్డ నా బిడ్డ ఆ అందుకు మనకిక పండగే పండగ. గుండెలోనా గుండెలోనందే ఊపిరి మాత్రం నేల మీద మేము ఆడ నీ చేతి బొమ్మలాయి. అయ్యయ్యో, శ్రీరామ అంటే అన్నానంటారు గాని మీ కళ్ళల్లో నీళ్ళేంటండి? ఇక్కడ బాధను దాచుకోవడానికి చాలా ప్రయత్నిస్తున్నాను బుచ్చమ్మ, కానీ ఆ బాధని నా కళ్ళు దాచుకోలేకపోతున్నా. అయ్యయ్యో, అవే మాట్లాడండి. ఇవి బొమ్మలు కాదు, మన కుటుంబం అని చెప్పాను బుచ్చమ్మ. ఇప్పుడు ఈ బొమ్మలన్నీ చెల్లా చెదురైపోయినట్టే. నా కుటుంబం కూడా చెల్లా చెదరా అవబోతుందని భయంగా ఉంది బుజ్జమ్మ. అయ్యో లేదండి, అలా ఎప్పటికీ జరగదండి. మీరు కలగన్నట్టుగానే మన పిల్లలు ఎప్పటికీ కలిసే ఉంటామండి. ఇంకెక్కడ కలిసి ఉండడం బుజ్జమ్మ? ఆ గీత ఈ ఇంటినే కాదు, నా గుండెని కూడా రెండు ముక్కలు చేసేసింది. నా పిల్లలు నా బలమని పొంగిపోయాను. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకే కాదు, నేను పోయిన తర్వాత కూడా నా పిల్లలు కలిసే ఉంటారని అనుకున్నాను. కానీ ఇలా బతికుండగానే నా కొడుకు నన్ను చంపేస్తాడని అనుకోలేదు. ఏమండి, అవన్నీ పాల పొంగు లాంటివండి. ఎంత త్వరగా వచ్చాయో అంతే తొందరగా పోతాయి. మీరేం బాధపడకండి. పూజమ్మ, ఇందాక మీ అక్క మీ అన్నయ్య నా కొడుకులే నాకు శత్రువులని అన్నారు. గూడు చెదరగానే పక్షులన్నీ ఎగిరిపోయినట్టు నా పిల్లలు నన్ను వదిలేసి వెళ్ళిపోతారని అన్నారు.
నా బతుకే కాదు, నా చావు కూడా అనాథలా ముగిసిపోతుందని అన్నారు. ఆ మాట ఎక్కడ నిజమవుతుందోనని ఏమండి అవే మాటలండి. శ్రీరాము 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 అంటే అన్నానంటారు గాని మీరు ఇలా అనొచ్చే చెప్పండి. పిల్లలకి మంచి భవిష్యత్ ఇవ్వడం కోసం మీరు రేయింబవళ్ళు రెక్కలు ముక్కలు చేసుకున్న విషయం మీ కొడుకులకు తెలియదా? మీరింతలా బాధపడుతుంటే ఆ దేవుడు చూస్తూ ఉంటాడనుకుంటున్నారా? ఆ దేవుడు ఏదో ఒక రూపంలో ఈ గీతని మీ బాధని దూరం చేస్తాడండి, దూరం చేస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి. నర్మద అక్క వాళ్ళు ఇంట్లో నుంచి వెళ్ళిపోకుండా ఇక్కడే ఉన్నందుకు ఆనందపడాలో, లేదంటే అందరితో కలిసి ఉంటూనే విడిపోయి విడిగా ఉంటున్నందుకు బాధపడాలో ఏం అర్థం కావట్లేదురా. నిన్నటి వరకు సంతోషంగా ఉన్న ఈ ఇల్లు చీకటి కమ్ముకున్న గుడిలా అయిపోయింది. ఆ గీత చెరిగిపోతుందో లేదో, ఇంతకు ముందులా అందరం కలిసి మెలిసి సంతోషంగా ఉండే రోజు వస్తుందో లేదో నాకేం అర్థం కావట్లేదురా. తప్పకుండా వస్తుంది. ఆ గీతనే కాదు, మనుషుల మధ్య ఏర్పడిన అపార్థాలను కూడా చెరిపేస్తాను. అమ్మ నాన్న మొహాల్లో సంతోషంతో పాటు ఈ ఇంట్లో కూడా మళ్ళీ తిరిగి సంతోషాలు వచ్చేలా చేస్తాను. అందరం కలిసిపోయి కలిసి ఉండేలా చేస్తాను. అది అసాధ్యం. ఈ జన్మలో జరగదు. నేను ఈ ఇంట్లో ఉండడం, ఆ పెద్ద మనిషితో కలిసి ఉండడం చచ్చినా జరగదు. చెంప పగలగొట్టాలన్నంత కోపం వస్తుంది సాగర్. తాళి కట్టిన మొగుడు అన్న ఒక్క కారణంతో ఆగిపోతున్నాను. నర్మదా, అవును, నీ మూర్ఖత్వానికి అజ్ఞానానికి అంత కోపం వస్తుంది. ఎంతసేపు తెంచేసుకోవాలి, తెగదెంపులు చేసుకోవాలి అనుకుంటున్నావే తప్ప తెంచేసుకోవడం వదిలిపోవడానికి క్షణం పట్టదు. కాని జీవితాంతం బాధపడినా తిరిగి పొందలేము. అది ఫస్ట్ తెలుసుకో. అక్కర్లేదని చెప్తున్నాను కదా. ఈ ఇంటితో, ఈ ఇంటి మనుషులతో నాకు బంధం అనుబంధం ఏది అక్కర్లేదని చెప్తున్నాను కదా. ఎవరితోనూ సంబంధం లేకుండా అందరికీ దూరంగా నా బతుకు నేను సంతోషంగా బ్రతుకుతాను. పిచ్చోళ్లాగా మాట్లాడుకు. ఎవరితోనూ సంబంధం లేకుండా సంతోషంగా ఉంటావా? ఉన్నావా నాన్న అని అడిగేవాళ్ళు లేకపోతే, ఎలా ఉన్నారని పలకరించేవాళ్ళు లేకపోతే అంతకన్నా నరకం మరొకటి ఉండదు. అలాంటి బ్రతుక్కి అర్థమే ఉండదు. మీ అమ్మ నాన్న అందరూ కలిసి ఉండాలని, అదే నిజమైన సంతోషమని ఆశపడుతున్నారు. కాని నువ్వు మాత్రం ఆ సంతోషంలో నుంచి నరకంలోకి అడుగు పెట్టాలని అంటున్నావు. అసలంత మంచి వాళ్ళ కడుపున నువ్వెలా పుట్టావు సాగర్? ఇకనైనా నీ తప్పు. నువ్వేం చెప్పాలనుకున్నావో నాకు తెలుసు, కానీ అది జరగదు అనేది నువ్వు తెలుసుకోవాలి. అమూల్య పెళ్ళైన మరుక్షణమే ఆస్తిలో నా వాటా నాకు ఇచ్చేస్తానని మా అమ్మ చెప్పింది కదా. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. అమూల్య పెళ్ళైన వెంటనే మన ఆస్తి మనం తీసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాం. అందుకు సిద్ధంగా ఉండవు. అరే సాగర్, సాగర్! ఎటువైపో ఎటువైపో
అమూల్య, ఈరోజు కాలేజీలో మనం ఇచ్చిన ట్రీట్మెంట్ ఎలా ఉంది? హ, దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది కదా. కంటి మీద కునుకు పడకుండా భయంతో వణుకు పుట్టుకొస్తుంది కదా. ఈ రోజు నీకు కాలేజీలో జరిగిన అవమానానికి మీ ఇంటి 4 గోడలు దాటి నువ్వు బయటికి రాలేవు. కాలేజీలో తలెత్తుకొని తిరగలేవు. ఇది జస్ట్ శాంపిలేనే. నన్ను జైలుకి పంపించినందుకు అసలు ఆట వేట ముందుంది నీకు. నీ బతుకు మీద కొట్టి నీ జీవితాన్ని నాశనం చేయకపోతే నా పేరు విశ్వానే కాదు. ఈ విషయం ఇంట్లో చెబితే చాలా పెద్ద గొడవలు అవుతాయి. ఆ విశ్వాగాన్ని ఖచ్చితంగా చంపేస్తారు. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. ఓయ్ గవర్నమెంట్ కోడలా, ఏంటి ఇది? గీత, ఇదిగో, మండిపోతున్నప్పుడు పెట్రోల్ పోస్తే ఇంకా మండుద్ది. ఆ మీ పుత్రరత్నం పరిస్థితిని ఇంత దూరం తీసుకొచ్చాడు. మరి నాకెంత మండాలి? అది కాదే గవర్నమెంట్ కోడలా, అంటే అన్నానంటారు గాని నీ మొగుడేంటే అంత ముండోడ్లా తయారయ్యాడు? నా మొగుడు కంటే ముందు మీ కొడుకు. అయినా నిన్న జరిగిన గొడవలో మీ ఆయన మాత్రం తగ్గాడా ఏంటి? మా ఆయన కూడా కాస్త మొండోడేనే. అయినా మనలో మన మాటే. కొడుకు అలా ఎదిరించి ఇంట్లో నుంచి వెళ్ళిపోతానని బెదిరిస్తుంటే ఏ తండ్రికైనా కోపం రాకుండా ఉంటుందా ఏమిటో? అవును, నిజంగానే ఏంటో. మీరు మొండి మొగుడిని చేసుకున్నారు, మీ మొండి మొగుడు కొడుకుని నేను చేసుకున్నాను. ఏం చేస్తాం? అయినా మా పెళ్లి రోజున మీ అబ్బాయి ఎలాంటివాడు నాకు ఒక్క మాటనే చెప్పాలి కదత్తయ్య. ఓ అబ్బో, ఎక్కడ మరి? మీరు నాకు చెప్పి పెళ్లి చేసుకున్నారు కదా మేడం గారికి నేను చెప్పడానికి. అయినా ఇంతకు ముందు నా కొడుకు బాగానే ఉన్నాళ్లే. అంటే ఏంటి మీరనేది? పెళ్ళైన తర్వాత మారాడనా? ఆ ప్రత్యేకంగా అనాలా ఏంటి? కళ్ళ ముందు కనబడట్లేదా ఏంటి? అంటే ఏంటండి మీ ఉద్దేశం? మీ కొడుకుని నేను మార్చేశాననా? ఏమోనమ్మా, ఏ పుట్టలో ఏ పాముందో ఎవరికి తెలుసు. అసలుకే బాగా చదువుకున్న తెలివితేటలున్నదానివి, తోడుగా బాగా గడుస్తాను, పైగా ఉద్యోగం. బయటపడ్డారుగా. ఇండైరెక్ట్ గా మీ కొడుకు నేనే మార్చేశానని బయటపడ్డారు కదా. ఈ రోజు ఇలా అన్నారు, రేపొద్దున మీ కొడుకుతో చెప్పి నేనే ఇల్లు విడగొట్టాను అని మాట్లాడతారు. అంతేనా? అయితే ఏంటి? ఏంటంట? వదినా, శాంతి శాంతి. అమ్మా, శాంతి శాంతి. చరిత్రలో కొన్ని యుద్ధాలైనా చల్లబడతాయేమో కానీ అత్తాకోడల మధ్య యుద్ధం మొదలైతే మాత్రం అస్సలు చల్లబడదు. అందుకని దయచేసి మీరు ఆ యుద్ధానికి శంకరావం పూరించకండి ప్లీజ్. చూసావా ధీరజ్, మీ అన్నయ్యని నేనే మార్చానని మీ అమ్మ ఎలా ఉంటుందో? ఈ లోకంలో ఏ తల్లి కొడుకు తనంతట తను మారాడని అస్సలు అనుకోదు కదా. కోడలే మార్చిందని అనుకుంటుంది. అది కొడుకు మీదున్న ప్రేమ తాలూకు సహజ లక్షణం వదినా. అందుకని మీరు కాసేపు ఆ అత్తా కోడళ్ళ మహాయుద్ధాన్ని పక్కన పెట్టేసి వేడివేడిగా కాఫీ తాగండి. ఈ గీత తాలూకు సమస్యని ఎలా పరిష్కరించాలో తర్వాత కూల్గా ఆలోచిద్దాం. అక్క,
అక్క నువ్వు ఎక్కడ ఇంట్లో నుంచి వెళ్ళిపోతావో అనని నేను చాలా భయపడ్డాను. థ్యాంక్ గాడ్ నువ్వెక్కడికి వెళ్ళలేదు. మాతోనే ఉంటావు. ఇంతకు ముందులాగే అక్క చెల్లెలు పనులు మానేసి కబుర్లు చెప్పుకోవచ్చు గాని కాఫీ తాగండి. ఉమ్. అక్క రాజ్యంలోకి వెళ్ళిపోయి ఆనందంగా కబుర్లు చెప్తున్నావా పొట్టి మిరపకాయ? అంటే చేత ఆ గీతకి పెట్రోల్ పోసి గట్టిగా మంట అంటించేత. ప్రేమ ఏయ్, అంటే అన్నానంటావు గాని పిచ్చా నీకేమైనా? ఎందుకు అంత గట్టిగా అరిచావు? కొంపలు కొంపలు మునిగిపోయేతయా? వదినా, నీ కాఫీ ఇవ్వకపోతే కొంపలు మునిగిపోయినట్ట? కావాలంటే అడగచ్చు కదా. అజ్జు, నా గీతలు కాఫీ గురించి కాదు, ప్రేమ గీత దాటి అటువైపు వెళ్ళిన దాని గురించి. అయితే ఏమైంది? అచ్చి బాబోయ్, అయితే ఏమైందని అంత అమాయకంగా అడుగుతున్నావు సెల్లాయ్? నువ్విట్ట గీత దాటేసి ఆళ్ళ సామ్రాజ్యంలోకి వెళ్ళిపోయి నర్మదతో కబుర్లు చెప్పింది సాగర్ మట్టి గారు గనక చూసారే అనుకో. దెబ్బకి తోక తోకిన తాసుపాములా మావయ్య గారి మీదకి బుస కొడతారు, బుసలు. అసలుకే సాగర్ మట్టి గారు మావయ్య గారిని నాన్న అని కూడా పిలవట్లేదు. ఇప్పటికే మావయ్య గారి మీద పీకల దాకా కోపంతో ఉన్న సాగర్ మట్టి గారు, జవయ్య పెద్ద మనిషి, మీ చిన్న కోడలు గీత దాటి మావయ్య పోస్తుంటే నువ్వు సూతు ఏం చేస్తున్నావయ్యా అని నిన్నటి కంటే ఎక్కువగా నోటికొచ్చినట్టు మాట్లాడతారు. మావయ్య గారికి కొడుకు సీటులో మరోసారి అవమానం జరగటం, మాటలు అనిపించుకోవటం జరుగుతుంది చెప్పండి. నువ్వు నోరు మూసుకొని ఉండవే. చిన్న విషయాన్ని పెద్ద చేకు. ఉజ్జమ్మా, ఏంటి చిన్న విషయం? శ్రీరామ శ్రీరామ, అసలు ఏం జరిగిందంటే నువ్వు ఆగు. వాడు నిన్ననే చెప్పాడు కదా, ఈ ఇంట్లో వాళ్లతో వాడికి ఎలాంటి సంబంధం లేదని, వాళ్ళ వైపు ఎవరు రావడానికి వీలేదని నిన్ననే చెప్పాడు కదా వాడు. మరి వాడు అంతలా చెప్పిన తర్వాత కూడా మనం గీత దాటి వెళ్తే మనకు సిగ్గు లేదని మాట్లాడ్డా? మీరు చేసిన తప్పుకి వాడితో నేను మాటలు పడాలా? నేను తలదించుకోవాలా? చూడమ్మా ప్రేమ, నువ్వు ఇంకోసారి అటువైపు వెళ్ళావంటే అస్సలు బాగోదు చెప్తున్నాను. రేయ్, నాన్న, నీ పెళ్ళానికి చెప్పు, ప్రేమ రా వెనక్కి. తననే కాదు, ఎవరు గీత దాటి అటువైపు వెళ్ళడానికి వీల్లేదు. మరోసారి ఇలా జరిగి